ఏంటి సార్ ఇప్పుడు బీహార్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ఛాలెంజ్గా మారే అవకాశం ఉందా? అక్కడ ఎన్డీఏ వర్సెస్ మహాగఠబంధన్ పోటీ, మధ్యలో కూడా ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు కూడా పార్టీ పెట్టారు. వాళ్ళు కూడా పోటీ చేస్తున్న తరుణంలో ఎట్లా చూడవచ్చు ఎన్నికలు? బీహారు సమస్య ఏమిటంటే, ఒకటేమో ఈ అస్తిత్వ రాజకీయాలు చాలా బలం. ఓబీసీ చాలా కాలంగా మీరు లాలూ ప్రసాద్ యాదవ్ మళ్ళంతా అధికారంలోకి వచ్చిన వాళ్ళే కదా. అప్పర్ కాస్ట్ డామినెన్స్ అక్కడేమీ తగ్గిపోయింది, చాలా తగ్గింది. అయితే లాలూ ప్రసాద్ పాలనలో ఆయన వ్యక్తిగతంగా ఇలాంటి వాడు, దానికంటే కూడా కరప్షన్ ఛార్జెస్ తీసుకుపోయి ఆయన ఎలాగో కరప్షన్ ఛార్జెస్ ఫేస్ చేస్తున్నాడు, జైల్లో. వాళ్ళు చేసిన పెద్ద పొరపాటు ఆయన వైఫ్ను చేసేయడము, ఆమె చీఫ్ మినిస్టర్ కావడము, ఆమెకేమీ రాజకీయాలు లేదా ఈ వ్యవస్థ అర్థం కాకపోవడము అస్తవ్యస్తంగా జరిగింది. కనుక ఎక్కడో బీహారు ప్రాంతంలో ఆ పార్టీకి, కానీ ఇప్పుడు వాళ్ళ అబ్బాయి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొంత అతను ఆర్టికులేషను, తర్వాత కొంత జనము మొబిలైజేషను ఇదంతా చేస్తున్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు కలిసి చేయాలి. కాంగ్రెస్ పార్టీ కూడా పాతకాలపు. మూడవది, అసలు బీహార్లో 16 సీట్లు కమ్యూనిస్ట్ పార్టీ, వామపక్ష పార్టీలు గెలిచాయి పోయిన ఎన్నికల్లో. కనుక ఒక బెల్ట్లో వామపక్ష పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. ఎంఎల్ పార్టీస్ ఉన్నాయి, కమ్యూనిస్ట్ పార్టీస్ ఉన్నాయి. ఆ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ తర్వాత జేడీ ఇవన్నీ కలిస్తే ఒక బలమైన శక్తి. తర్వాత ఈ మధ్యన రాజకీయాల్లో ఈ అలయన్స్, ఆపర్చునిస్టిక్ అలయన్సెస్ పెట్టుకోవడము, నితీష్ ఆయన చేసినటువంటి కాంప్రమైజెస్, ఆయన ఆరోగ్యం కూడా అసలు వయసు మీద పడింది. ఆయన కూడా అందరూ అనడం ఏంటంటే ఆయన బాగా వయసు వచ్చింది ఆయనకని అంటున్నారు. కానీ ఒకటి, ఈ బీజేపీ రాజకీయాల్లో మనకు ప్రధానంగా కింది స్థాయిలో, గ్రామ స్థాయిలో పనిచేసే కార్యకర్తలు, అంటే చాలా కమిటెడ్గా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసే కార్యకర్తలు ఇవాళ దేశంలో భారతీయ జనతా పార్టీకి లేదా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క బలం ఏదైతుందో అది ఓటర్ను రీచ్ అయ్యేంత సంఖ్యలో వాళ్ళు ఉన్నారు. ప్రతి గ్రామంలో ప్రతి ఓటర్ను రీచ్ అయ్యేటువంటి స్థాయిలో ఉన్నారు. కానీ ప్రజలు తమ అనుభవము లేదా ఉద్యోగాలు రావట్లేదు, నిరుద్యోగం ఉంది, తర్వాత ఇంకా పేదరికం ఉంది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒకవేళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఇన్ని సమస్యలు ఉన్నాయి, మీరేమో వచ్చి మళ్ళీ ఓటు వేయమంటున్నారు, ఈ సమస్యలకు పరిష్కారం ఏమిటి, అసలు ఎందుకు వేయాలి అని ప్రజలు అడిగారు అనుకోండి, ఇంకా అది క్వాలిటేటివ్ చాలా పెద్ద మార్పు వచ్చినట్లు కాదు. మన ఇంటి దాకా వచ్చారు, బొట్టు పెట్టారు, మనకు వచ్చి అడిగారు, మిగతా రాజకీయ పార్టీ రాలేదు. ఎందుకంటే ఒక 30-40 ఏళ్ల క్రితం, ఇప్పుడు కాదు 30-40 ఏళ్ల క్రితము నాకు సైంటిస్టు ఫ్రెండ్ ఉండేవాడు, చాలా మంచి సైంటిస్టు. అతను కలాంతో కలిసి పనిచేశాడు. ఆయన ఇక్కడ హైదరాబాద్లో ఉండేవాడు. అప్పుడు నేను ఒకసారి వెళ్ళి ఎన్నికలు అయ్యాయి, ఎవరికి ఓటు వేశానంటే ఏదో పలానా వాడికి. అది అతనికి ఎందుకు వేస్తారు, అతని ఇమేజ్ బాగాలంటే మా ఇంటికి వచ్చిపోయాడు అన్నాడు. మిగతా పార్టీ వాళ్ళు రాలేదు, మా ఇంటికి వచ్చి ఒక సైంటిస్ట్. అంటే ఇది మన ఇంటి దాకా వచ్చి చెప్పిపోయారు. ఇప్పుడు పెళ్ళిళ్ళకు కూడా మీరు ఇంటికి వచ్చి కార్డు ఇవ్వడము వేరు, మీరు వాట్సాప్లో పంపించారు, తేడా ఉంటుంది. కనుక ఇంటికి వెళ్ళి ప్రతి ఓటర్ను టచ్ చేసేటువంటి ఒక కార్డర్ ఏదో భారతీయ జనతా పార్టీకి ఉంది. వాళ్ళకు ఒక భావజాలం ఉంది, ఆ భావజాలంలో ఆ పిల్లలంతా నమ్ముతున్నారు, కనుక వాళ్ళు పనిచేస్తారు. ఇప్పుడు ఏ ప్రాంతంలో అయినా ఏమైనా ఇక్కడ తెలంగాణలో కూడా ఉత్తర తెలంగాణలో చాలా పనిచేస్తున్నారు. కింద గ్రామాలకు వెళ్తున్నారు, గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. అలాగే మోడీ ఇమేజ్ ఒకటి, మీడియా మొత్తము వాళ్ళ వైపు ఉంది కాబట్టి మీకు ఇంగ్లీష్ మీడియా కంప్లీట్గా చూస్తే నాట్ ఈవెన్ సింగిల్ ఛానల్, అప్పుడు ఒక్క ఛానల్ కూడా ఒక అపోజిషన్ పార్టీకి. ఇవాళ ఎన్నికలు ఈ కాంట్రవర్సీ వచ్చినది అప్పుడప్పుడు రాహుల్ గాంధీని చూస్తున్నారు, కానీ మొత్తం మీడియా ఏది మన ఈ మీడియా కాకుండా సోషల్ మీడియా, ఈ యూట్యూబ్ ఛానల్స్ వేరే, దీని మీద వాళ్ళు రెగ్యులేటెడ్ చేయాలి, వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చేస్తున్నారని ఎటువంటి అనే ఒక ఆరోపణ మీ అందరి మీద ఉంది, మీ ఛానల్స్ మీద అన్నిటి మీద. వీళ్ళు స్వేచ్ఛ ఎక్కువైపోయింది అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంది. ఎట్లా రెగ్యులేట్ చేయాలని నిరంతరంగా ఆలోచిస్తున్నారు, ఎటువంటి బిల్ తీసుకురావాలి, ఎటువంటి యాక్ట్ తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. ఈ మీడియా ప్రచారము, మోడీ ఇమేజు, పనిచేసే కార్యకర్తలు, కింద ఇంటింటికి వెళ్ళే కార్యకర్త, ఇది వాళ్ళ స్ట్రెంగ్త్. వాళ్ళ బలహీనత ఏమిటంటే 10 ఏళ్ళు అయిపోయింది, ఇది 3వ టర్ము, కింద సమస్యలు పరిష్కారం కావడం లేదు.
ఉద్యోగాలు పెరగడం లేదు, విపరీతమైన నిరుద్యోగము, చదువుకున్న వాళ్ళ నిరుద్యోగం అయితే మరి ఎక్కువ ఉంది. ఎవరైనా మైగ్రెంట్ లేబర్ ఇప్పటికి కూడా బీహార్ నుంచి మ్యాక్సిమం వలస కూలీలు భిన్న ప్రాంతాలకు వెళుతున్నారు. కనుక బీహార్ పరిస్థితిలో ఏ రూలింగ్ పార్టీ అయినా వాళ్ళకుండే మౌలిక సమస్యలో తమ జీవితంలో మార్పు కనిపించడం లేదు. ఆ కారణం వలన ఇవాళ రూలింగ్ పార్టీ ఓడిపోయి వీళ్ళు ఇండియా కూటమి గెలిచేటువంటి ఒక అవకాశం ఉంది. కానీ భారతీయ జనతా పార్టీకి ఉండేటువంటి స్ట్రెంత్ దానికి ఉంది. మీడియా ప్రచారం కానివ్వండి, ప్రధానమంత్రికి ఉండే జనరల్ ఇమేజ్ కానివ్వండి, పనిచేసే కార్యక్రమం ఒక భావజాలం ఉంది. ఆ భావజాలం కొరకు వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ మనిషి తన అనుభవం ద్వారా నిర్ణయం తీసుకొని మిగతా కారణాలు కాకుండా మా ఇంటికి వచ్చారు, మా ఇంటికి చెప్పారు, నాకు బొట్టు పెట్టారు అని చెప్పే దాటి నా సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదు, ఈ ప్రభుత్వం మీరే కదా అధికారులు ఉన్నారు, మరి ఎందుకు నాకు ఈ సమస్యలు ఉన్నాయని రైతులు, కూలీలు, వలస కూలీలు, పేదవాళ్ళు, చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు ఎందుకు రావాలి, ఈ సమస్యలు ఒకవేళ ప్రధానమైన అంశంగా ఓటర్కు మారితే ఏ రూలింగ్ పార్టీకైనా గెలవడం చాలా